హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 1 సంబంధించినటువంటి మార్కుల లిస్ట్ ఇచ్చారు. గ్రూప్ 2 సంబంధించినటువంటి జిఆర్ఎల్ అండ్ మార్కులు ఇచ్చారు. గ్రూప్ 3 సంబంధించిన జిఆర్ఎల్ వచ్చింది. ఆ జిఆర్ఎల్ వచ్చింది కానీ మనకు ఉద్యోగం రావడం లేదు. ఎందుకంటే గ్రూప్ 2లో 783 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 3లో 1365 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2, 3 కలిపిస్తే 2100 వరకు పోస్టులు ఉన్నాయి. కానీ ఆ పోస్టులలో మనం లేం. మనం 2 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాం, 3 ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నాం. కొంతమంది లాస్ట్ 3 నెలలు వచ్చి ప్రిపేర్ అయ్యారు. మొత్తం మీద ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ మార్కులు చూసిన కానుంచి మనసులో లేదు. ఏదో మానసిక సంఘర్షణ, ఏదో కోల్పోయినట్టు బాధ. అసలు ఇన్ని రోజులు మనం ఏం చదివినాం? నా లోపం ఎక్కడ? అసలు నాకు జీవితంలో ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉందా లేదా? అంటే మన భాషలో చెప్పాలంటే నాకు రాసిపెట్టి ఉందా లేదా అన్నటువంటి ఒక మానసిక సంఘర్షణ మీరు గత 3-4 రోజులుగా అనుభవిస్తూ ఉన్నారు. ఏం చెయ్యాలో పాల్గొనడం లేదు. కూసుంటే కూసోబుద్ధి కావట్లేదు, పడుకుంటే పడుకోబుద్ధి కావట్లేదు. నైట్ 2 అయినా కళ్ళు మూసుకుంటున్నాం కానీ నిద్ర రావడం లేదు. అంటే మన మనసులో ఏదో గుబులు అంటాం. దాన్నే మనం మానసిక సంఘర్షణ అంటాం. మరి ఎందుకు వచ్చింది మానసిక సంఘర్షణ? మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి? మరి ఇంత కష్టపడ్డా నాకు రాలేదు, మరి ఎవరికి వచ్చింది ఉద్యోగం? ఎవరికి మార్కులు వస్తున్నాయి? ఇలాంటి అంశాలపైన మీరు మానసిక సంఘర్షణ పడుతున్నారు కాబట్టి ఆ మానసిక సంఘర్షణని కొంతమేరకు నేను తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అంటే మీకు స్కోరు ఎక్కడ తక్కువ వచ్చింది, స్కోరు తక్కువ రావడానికి గల కారణాలేంటి, అదే మాదిరిగా మీరు ఎక్కడున్నారు, ఎక్కడ ఉంటే మనం చదవాలా వద్దా, నెక్స్ట్ ప్రిపరేషన్ చేయాలా వద్దా, లేదు నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, అసలు నేను ఈ ఫీల్డ్కి నేను కరెక్ట్ పనికొస్తానా పనికిరానా, అలాంటి అంశాలన్నిటిపైన కూలంకుషంగా ఒక అర్ధగంట మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓపిక ఉంటే చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. కొంతలో కొంతనైనా సాంత్వన లభిస్తుంది అన్న కాన్సెప్ట్ ఎక్కడున్నామనే నేపథ్యం కూడా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. చూసే ప్రయత్నం చేయండి. దానికంటే ముందు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మనం గతంలోనే ఫిబ్రవరి 5వ తారీఖే బ్యాచ్ అనుకున్నాం, కానీ రిజల్ట్ రాని కారణంగా కొంత పోస్ట్పోన్ చేశాం. ఏప్రిల్ 1, 2025 నుంచి ఆఫ్లైన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 వేరు బ్యాచ్లు ఆఫ్లైన్ క్లాసెస్ ఏప్రిల్ 1 నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఆఫ్లైన్ ఏ క్లాసులు అయితే ఉన్నాయో అవి ఆన్లైన్లో కూడా లైవ్ క్లాస్ రూపంలో ఇస్తాం. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో 2 పిల్లలు ఉన్నటువంటి మహిళ హైదరాబాద్కు వచ్చి క్లాసెస్ తీసుకోలేదు. కానీ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఫీలింగ్ మీకు రావాలా, ప్రిపరేషన్ చేయాలంటే ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆఫ్లైన్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ 1 నుంచి. గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, అలాగే ఎస్ఐపిసి సంబంధించిన ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 బోత్ వేరుగా ఉంటాయి. ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నటువంటి సమాచారం. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి. ఎంత మార్కులు వస్తున్నాయి అంటే ఉద్యోగం రావడానికి రావాల్సిన మార్కులు రావడం లేదు. ఉదాహరణ బీసీబీ గ్రూప్ 2లో 385, 380 కట్ ఆఫ్ అవుతున్నాయి. నీకు 376 వచ్చినాయి, కానీ ఉద్యోగం వస్తలేదు. నీకు 376 వచ్చినా 276 వచ్చినా గంతే ఏడుస్తుంది. ఉద్యోగం ఫైనల్గా వచ్చిందా రాలేదా అనేదే కాన్సెప్టు. ఉద్యోగం రావడం లేదనేది నీకు ఫిక్స్, నీకు తెలిసిపోయింది. పైన ఎంతమంది చూసుకున్నావు, రాదని అర్థమైపోయింది. మరి ఏంటి, వాట్ నెక్స్ట్ ఏం చేయాలా? ఈ ఫీల్డ్కి నువ్వు సూటబుల్లా కాదా? ఈ ఫీల్డ్లో ఉండాలా వద్దా? వయసు 30 దాటింది, ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటికాడ పెళ్లి చేసుకోమని లొల్లు పెడుతున్నారు, ఇంటికి పోదామంటే ముఖం చూపించే పరిస్థితి లేదు, మార్కులు ఎన్ని వచ్చినా ఫ్రెండ్స్తో కూడా పంచుకోలేని ఒక పరిస్థితి. గత 4-5 రోజులుగా మీరు పడుతున్నటువంటి ఒక మానసిక సంఘర్షణ ఇంత అంతా కాదు. ఎందుకంటే చాలామంది పిల్లలు
బాగా మానసిక సంఘర్షణ లోనైనప్పుడు నాకు ఫోన్ కాల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, నా ఎమ్మటి తిరిగే వాళ్ళు పిల్లలు కూడా చాలామంది ఉంటారు. దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 783 మంది గ్రూప్ 2లో కనుక సెలెక్ట్ అయితే దాంట్లో 700 మంది అశోక్ సార్ స్టూడెంట్సే, నో డౌట్ ఎట్ ఆల్. అంటే నా మూమెంటు తెలంగాణ ఇండనిస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు దాదాపుగా 90% మంది గ్రూప్ 2 విజేతలు రేపు ఉండబోతూ ఉన్నారు. నేను ఒక పెళ్లి పోయాను, ఒకటి ఎస్పీఎఫ్ ఎస్ఐలు 12 మంది ఉంటే 12 మంది నా స్టూడెంట్సే. అక్కడికే 4 ర్యాంకర్లు వచ్చారు. ఒక ఆయనకు 16 వచ్చింది, ఇంకో ఆయనకు 26 వచ్చింది, ఇంకో ఆయనకు 62 వచ్చింది, ఇంకొక ఆయనకు 106. వికారాబాద్ మరొక పిల్లాడు కూడా జాబ్ వచ్చింది. వీళ్ళందరూ కూడా అశోక్ సార్ స్టూడెంట్సే. దాదాపు 783 + 13 2000 ఉద్యోగాలలో మన ఆన్లైన్ అశోక్ అకాడమీకి వెళ్ళి అట్లీస్ట్ ఒక 400-500 మంది ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. 400-500 మంది అశోక్ సార్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక ఉద్యమ చరిత్ర తెలంగాణిస్ట్ ఇన్న వాళ్ళల్లో 2100 మందిలో దాదాపుగా 1800-1900 మంది అశోక్ సార్ స్టూడెంట్సే, నో డౌట్ ఎట్ ఆల్. ప్రతి ఉద్యోగం కొట్టినటువంటి 2016 తర్వాత ఎవరు ఉద్యోగం కొట్టినా వాళ్ళందరూ అశోక్ సార్ యొక్క ఉద్యమ చరిత్ర తెలంగాణ ఇండనిస్ట్ క్లాస్ ఇన్న వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మరి ఎవరికి ఉద్యోగం వచ్చింది సార్? ఇక్కడ చూడండి, కాన్సెప్ట్లోకి వెళ్ళి ఒక ప్రయత్నం చేస్తే ప్రతి గ్రూప్ 2-3 అభ్యర్థి యొక్క మానసిక సంఘర్షణ, ఎందుకు తక్కువ మార్కులు వచ్చినాయి, నాలో ఉన్నటువంటి లోపం ఏంటి, నేను బాగానే చదివాను కానీ మార్కులు రాలేదు, ఎవరికి చెప్పుకోలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి అభ్యర్థులు, గడుపుతున్న అభ్యర్థులు మళ్ళీ చదవాలా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అసలు చదవాలా వద్దా, నాకు ఉద్యోగం ఇంతకు జాబ్ రాసిపెట్టి ఉందా లేదా, వయసు దాటిపోతుంది, కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు అధిగమించి మళ్ళీ నిలబడాలా వద్దా, పోటీ పరీక్షల బాధలు, ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల యొక్క బాధలు వర్ణనాతీతము. ఎందుకంటే మనం గ్రామంకి వెళ్ళొచ్చినాం, ఊళ్ళకి వెళ్ళొచ్చినాం, తెలుగు మీడియంలో చదువుకున్నాం, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా అది సగమే వస్తుంది. సగం వచ్చిన కారణంగా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం పుస్తకాలే చదివేటటువంటి ఒక పరిస్థితి. ఇది మీరు గత 5 రోజులుగా పడుతున్నటువంటి ఒక మానసిక సంఘర్షణ వేదన. మరి ఏంటి? మరి ఇక్కడ గ్రూప్ 2-3 సంబంధించి మీలో ఎక్కడున్నారు మీరు అన్న ఒక కాన్సెప్ట్ కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే, దానికంటే ముందు మరొక అంశం చూద్దాం. స్కోరు తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి? స్కోరు మీకు ఎందుకు తక్కువ వస్తుంది అన్నప్పుడు నేను కొంతమంది అభ్యర్థులు మాట్లాడడం, ఒక ఫ్యాకల్టీగా ఉన్నాను కాబట్టి మీకు స్కోర్ ఎక్కడెక్కడ పోయింది సార్ అంటే, ఫస్ట్ పేపర్లో మిమ్మల్ని ఆగం చేసినటువంటి పేపర్లు 2. ఆ 2 పేపర్లు ఏంటంటే, ఒకటి ఇంగ్లీషు, 2 ఆర్థమెటిక్ రీజనింగ్. బయోసైన్సు, కామర్సు, సోషల్ స్టడీస్ వాళ్ళకి 2 కూడా డిస్టర్బెన్స్ చేసినాయి. కొంత మ్యాథ్స్ వాళ్ళు ఆర్థమెటిక్ రీజనింగ్ చేసి ఉండవచ్చు. ఈ రెండిట్లో కలిపి దాదాపుగా 50 మార్కులు, 50+ మార్కులు వచ్చినాయి. కానీ 50 మార్కులలో మీ కనీసంగా చాలామందికి 25 మార్కుల కారణం ఆగిపోయారు. ఈ రెండింటి వల్ల మీరు ఫస్ట్ పేపర్లో 70 కారణం ఆగిపోయినారు, 80 కాడ ఆగిపోయారు. హైయెస్ట్ 85, లోయెస్ట్ 50. హైయెస్ట్ 85, లోయెస్ట్ 50. అంటే ఫస్ట్ పేపర్లోనే. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్, కొన్ని ఇన్డెప్త్గా వచ్చి మీరు చేయలేకపోయారు. అంటే దాదాపుగా 150 మార్కుల పేపర్లో చాలామందికి 50% మార్కులే వచ్చినాయి. దాంట్లో 2 ప్రధానమైన అంశాలు ఏంటివి సార్ అంటే, ఇంగ్లీష్ అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ ఫస్ట్ పేపర్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏరియాస్గా మనం ఐడెంటిఫై చేసే సందర్భం కనబడతా ఉంది. మిగతా క్వశ్చన్లు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చేసి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రయత్నం కూడా జరిగింది రెండిట్లలో. అలాగే థర్డ్ పేపర్కి వచ్చేసరికి మీకు ఏం జరిగింది సార్ అంటే, కరెంట్ ఎకానమీ, ఓల్డ్ ఎకానమీ అని 2 సార్లు ఈసారి రెండింటి మీద ఇబ్బంది పడ్డాం. ఉదాహరణకు గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 3లో కరెంట్ ఎకానమీ ఇచ్చాడు. గ్రూప్ 3లో కరెంట్ ఎకానమీ ఇస్తే గ్రూప్ 2కి వచ్చేసరికి మీకు ఓల్డ్ ఎకానమీ,
కరెంట్ ఎకానమీ ఇవ్వకుండా 2022లో వచ్చినటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు మీకు ఇచ్చారు. గ్రూప్ థర్డ్లో కరెంట్ ఎకానమీ రాగానే కరెంట్ ఎకానమీ వైపు అడుగులు వేశారు మిగిలినటువంటి 15 రోజులలో ఈ యొక్క ఎకానమీ నేపథ్యంలో. కాబట్టి ఎకానమీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఎక్కువ మంది 80లు 90ల కానే ఆగిపోయిన సందర్భం కనబడతా ఉంది. ఇక మీకు ఉద్యోగం రాని వాళ్ళైతే 70 కానే ఆగిపోయారు. 70 కానే ఆగిపోయిన సందర్భంలో ఉన్న సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ పేపర్ అందరు స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకొని ఈజీగా దాన్ని లెక్క పెట్టకుండా మీరు అసలు దాన్ని చూద్దాంలే చేద్దాంలే లాస్ట్ చూద్దాం అన్నట్టుగా దానిపై నెగ్లిజెన్స్ చేశారు. ఎందుకంటే మీ ఫోకస్ మొత్తము ఎకానమీ మీద ఉంది, మీ ఫోకస్ మొత్తం ఫస్ట్ పేపర్లో ఉన్నారు, మీ ఫోకస్ మొత్తం సెకండ్ పేపర్లో ఉన్నారు. కానీ అసలు స్కోరింగ్ అయినటువంటి మీ యొక్క పేపర్ ఫోర్త్ పేపర్ పైన మీరు లగ్నం చేసింది చాలా తక్కువ టైము. ఆ స్కోరింగ్ కూడా ఆగమైపోయింది. ఆ ఉద్యమ చరిత్ర కూడా మిమ్మల్ని మోసం చేసింది. 20 మార్కులు మీరు కోల్పోయారు. మరి ఎక్కడ పోయినా సార్ ఉద్యమ చరిత్రలో క్వశ్చన్లు అంటే నెంబర్ 1 పాయింట్ ఎక్కడ పోయిందంటే తేదీలు వరుస క్రమాలు అడిగారు. తేదీలో వరుస క్రమంలో అమర్చమనే క్వశ్చన్లు ఇచ్చారు. ఈ వరుస క్రమంలో 30+ క్వశ్చన్స్ వచ్చినాయి. 30+ క్వశ్చన్స్ వస్తే మీరు మ్యాక్సిమం అక్కడ 20 క్వశ్చన్లు మాత్రమే చేశారు. ఈ వరుస క్రమంలోనే నేను 100 సార్లు చెప్పాను. మొన్న గ్రాండ్ టెస్ట్లో ఏ విధంగా అయితే 5 పేపర్లు పెట్టామో 5 పేపర్ల యొక్క స్టాండర్డ్లోనే మనకు ఫోర్త్ పేపర్ దిగింది. చాలా లేటుగా పెట్టాను కాబట్టి చాలా తక్కువ మంది చూశారు. చూసిన వాళ్ళకు పేపర్ మోడల్ అనేది కొంత సక్సెస్ కావడానికి ఉపయోగపడింది. ఈ ఉద్యమ చరిత్రలో మీరు అందరూ కూడా ఉద్యోగం వచ్చిన వాళ్ళు 110+ ఉంటే ఉద్యోగం రాని వాళ్ళు 90+ కానీ ఆగిపోయారు. ఒకటి మిమ్మల్ని ఆగం చేసింది ఏమిటంటే డేట్లు అయితే, రెండోది ఏమిటంటే నక్సలిజంలో పనికిరాని క్వశ్చన్లు ఇవ్వడం, దాంతోపాటు 1970 తర్వాత జరిగినటువంటి ఆర్థిక రంగంలో తెలంగాణకు జరిగిన డిస్టాయిలేషన్ అంటే తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరిగింది, అక్కడ కంపెనీల పేరు లాంటి క్వశ్చన్లు అడిగినటువంటి సందర్భంలో నక్సలిజం, 70 తర్వాత అయిన సందర్భం, జయాంధ్ర ఉద్యమం, పనికిరాని చాప్టర్లు అయితే ఏమున్నాయో ఆ పనికిరాని చాప్టర్ల కాడ ఒక 10 మార్కులు పోయినాయి. ఈ 3 కాన్సెప్ట్లలో మిగతా అంతా పెట్టారు. 8 సూత్రాలు, 5 సూత్రాలు, పెద్ద మనుషుల ఒప్పందం, 69 మూమెంట్లో తేదీలు అన్నీ పెట్టారు. కానీ మధ్యస్థ ఉద్యమంలో ఉన్న ఒక నక్సలిజం, జయాంధ్ర ఉద్యమం, 70 తర్వాత ఆర్థిక రంగంలో జరిగినటువంటి తెలంగాణ జరిగిన నష్టాలలో కంపెనీల పేరు లాంటి క్వశ్చన్ల దగ్గర ఒక 10-12 మార్కులు కోల్పోయారు. తేదీల కల 10-12 మార్కులు కోల్పోయారు. దీని కారణంగా ఫోర్త్ పేపర్లో 25 మార్కులు కోల్పోయారు. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, తేదీలపైన ఫోకస్ పెట్టండి అని చెప్పాను. దాని కారణంగా మీరు మూమెంట్లో కూడా 20 మార్కులు కోల్పోయిన సందర్భం కనబడుతున్న అంశంగా అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది 125, ఇప్పుడు 400కు పైన వచ్చినటువంటి క్వశ్చన్లు వచ్చిన వాళ్ళు దాదాపు 120+ చేశారు. ఉద్యోగం వచ్చే వాళ్ళు 110+ చేశారు. రాని వాళ్ళు 90 కాడ 80 కాడ ఆగిపోయిన సందర్భం మీకు మూమెంట్ పేపర్లో కనబడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ హిస్టరీలో కూడా హైయెస్ట్ మార్కులు 35 వచ్చినాయి, లోయెస్ట్ మార్కులు 25 కానీ ఆగిపోయారు. దీంట్లో మనం ఈసారి మన ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో రాలేదు. 70% క్వశ్చన్లు మాత్రం ఖచ్చితంగా మన సబ్జెక్టులోకి వెళ్ళి అంటే 70% మన నోట్స్లోకి వెళ్ళి వచ్చినాయి. మూమెంట్ మాత్రం 90% వచ్చినాయి. కాకపోతే మీరు చదివిన విధానంలో డిఫరెన్సెస్ వచ్చింది. 90% క్వశ్చన్లు మనకు క్లాస్ రూమ్ నోట్స్లో మన బుక్లో కనుక మీకు చూస్తే 90% క్వశ్చన్లు కనబడతాయి. అంటే ఇక్కడ తెలంగాణ హిస్టరీలో ఒక 15 మార్కులు లాస్ అయ్యారు, ఉద్యమ చరిత్రలో ఒక 20 మార్కులు లాస్ అయ్యారు. ఇక్కడ 25 మార్కులు అంటే దాదాపుగా 35 మార్కులు ఇక్కడ లాస్ అయినట్టు సందర్భం కనబడతా ఉంది. ఎకానమీలో దాదాపుగా 20 మార్కులు లాస్ అయ్యారు. అంటే ఫస్ట్ పేపర్లో 20 మార్కులు కోల్పోయారు, సెకండ్ పేపర్లో దాదాపు అందుకున్నంత స్థాయిలో అందుకోగలిగారు. కానీ థర్డ్ పేపర్లో దాదాపుగా 15 నుంచి 20 మార్కులు కోల్పోయారు. ఫోర్త్ పేపర్లో కూడా మీరు కోల్పోయిన మార్కులు అట్లీస్ట్ 20 మార్కుల వరకు ఉన్నటువంటి సందర్భం మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ పేపర్లో ఇంగ్లీష్, ఆర్థమెటిక్, రీజనింగ్, సెకండ్ పేపర్లో తెలంగాణ చరిత్ర, సెకండ్ పేపర్లో తెలంగాణ హిస్టరీ, థర్డ్ పేపర్లో ఎకానమీ, కరెంట్ ఎకానమీ, ఓల్డ్ ఎకానమీ నేపథ్యంలో కోల్పోయిన సందర్భం. ఉద్యమ చరిత్రలో తేదీలు కొన్ని పనికిరాని ఏరియాలు, ఆంధ్ర అనే కాన్సెప్ట్లో మనం చూడని అంశం ఏంటంటే తెలంగాణ కాన్సెప్ట్లో చదివినాం కానీ వాడు క్వశ్చన్లో ఆంధ్ర అనే కాన్సెప్ట్లో క్వశ్చన్లు వేశాడు. ఆంధ్ర కాన్సెప్ట్లో వచ్చిన క్వశ్చన్లన్నీ మనం ఆగం చేసినాయి. ఎందుకంటే ఆంధ్ర క్వశ్చన్లు మనకెందుకురా బాబు అని చెప్పేసి మనం దాన్ని సీరియస్గా తీసుకోలేదు. దాని కారణంగా ఉద్యమ చరిత్రలో కోల్పోయిన సందర్భం కనబడుతుంది. ఉన్నటువంటి వాస్తవం మీకు మార్కులు తగ్గడానికి
రాకపోవడానికి, ఉద్యోగం రాకపోవడానికి మీరు చూడండి, ఇప్పుడు ఎల్లాంగా నేను కటాఫ్లు కూడా ఇచ్చాను. నేను ఇచ్చిన కటాఫ్లు దాదాపుగా నియర్ బై ఉన్నాయండి. ఉదాహరణ చూడండి, మీకు 390 ఓపెన్ జెంట్స్ కనుక చూస్తే 390 ఓపెన్, బీసీబీ 385 బీసీబీ, బీసీడీ 380 బీసీడీలో ఉన్నటువంటి సందర్భం. అలాగే బీసీఏ 370 వరకు వస్తూ ఉంది. ఎస్సీ అండ్ ఎస్టీ ఇది బీసీఏ సంబంధించినటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎస్సీ అండ్ ఎస్టీ 365, 66, 67 కానీ అయిపోయిన సందర్భాలు మీకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ మీకు అమ్మాయిలు కనుక చూసుకుంటే ఇంకొక 30-40 మార్కులు వేరియేషన్లో ఇక్కడ ఉద్యోగాలు వస్తున్న సందర్భం మనకు కనబడుతుంది. ఒక 30 నుంచి 40 మార్కులు మినిమం 40 మార్క్స్ కనుక వేసుకుంటే ఆ సందర్భంలో వస్తున్న సందర్భాన్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే మీరు ఇక్కడ కోల్పోయింది, ఉద్యోగం కోల్పోవడానికి గల కారణం మ్యాక్సిమంగా మీరు కోల్పోయింది ఎక్కడంటే పేపర్కు 10 మార్కులు కోల్పోయారు. పేపర్కు 10 మార్కులు కోల్పోయారు. ఉద్యోగం వస్తుందని భావించిన వాళ్ళు 380+ ఉన్న వాళ్ళే జెంట్స్ అయితే మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఇది ఓసీ అండ్ బీసీ అండ్ బీసీడీ. అలాగే ఎస్సీ ఎస్టీలు 365 వరకు మీకు రాగొచ్చారు. ఎట్లా వచ్చినా మీకు ఇక్కడ 340 మార్కులు తగ్గించుకుంటే 300+ వచ్చిన సందర్భాలు మీకు కనబడుతున్నాయి. అంటే పేపరుకు 10 నుంచి 15 మార్కులు మీరు కోల్పోయారు. ఈచ్ పేపర్కి 10 నుంచి 15, మరి కొంతమంది 20. అంటే పేపర్ వైజ్ లెక్కేసినప్పుడు 10-15 కనబడతాయి. మొత్తంగా లెక్కలు వేసినప్పుడు 45-50 మార్కులు కోల్పోయిన సందర్భం. కొందరికి దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు పేపర్కు 2 మార్కులు 3 మార్కులు కోల్పోయినారు. అవి మీరు ఎగ్జామ్ సెంటర్లో చేసినటువంటి తప్పిదాలే తప్ప మీకు ఉద్యోగం రాకపోవడానికి ఏం లేదాడ. చదివారు, ఎంత చదివాలో అంత చదివారు, మీలో లోపం లేకుండా కూడా చదివారు, కానీ ఎగ్జామ్ హాల్లో మీరు విఫలమైన సందర్భంగా కనబడుతున్న అంశం. ఈసారి ఇంకోటి ఏంటంటే మార్కెట్లో చాలామంది టెస్ట్ సిరీస్ పెట్టారు. ఏ ఒక్క టెస్ట్ సిరీస్లో కూడా మీరు సక్సెస్ కాలేదు. ఎక్కడైతే వెంపర్లాడి పరిగెత్తి పోయారో ఆ పరిగెత్తిన కాడ మిమ్మల్ని టైం వేస్ట్ చేశారు, ఆగం చేసే సందర్భం కనబడుతుంది. నేను టెస్ట్ సిరీస్ పెట్టాను, తెలంగాణ ఉద్యమ చరిత్రలో సక్సెస్ అయ్యాను, కానీ మీకు ముందుగా ఇవ్వలేకపోయాను. ఎగ్జాము 10-15 రోజులు ఉందనగా టెస్ట్ సిరీస్ పెట్టే కారణంగా ఆ మూమెంట్ మీకు ఎక్కువ మందికి రీచ్ కాలేదు. జస్ట్ ఒక 2000 మందికి మాత్రమే ఒక రీచ్ అయిన సందర్భం మనకు కనబడుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కొన్ని ఏరియాలలో ఇబ్బంది పెట్టారు. ఉదాహరణకు ఎకానమీ పాపులేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటే సింపుల్గా 8-10 క్వశ్చన్లు ఇచ్చేసిండు. దాంట్లో మనం 2 చేయగలిగినాం, ఇంకేం చేయలేకపోయినాం. అంటే కొన్ని ఏరియాస్లలో ఒకేసారి అట్లా పడేశాడు, ఒకటే పేజీలో ఒక 5-6 క్వశ్చన్లు పడేశాడు. దాని కారణంగా ఉద్యోగం కోల్పోయిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది నీకు ఉద్యోగం రాకపోవడానికి ఉన్నటువంటి వేరియేషను. అందుకే నేనేమంటున్నానంటే నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు ఒక 20 పాయింట్లు రాయి, నీలో ఉన్న లోపాలేంటి 20 పాయింట్లు రాయి, ఎక్కడ నేను లోపం కోల్పోయాను దాన్ని కనుక అధిగమించగలిగితే, ఇప్పటి సందే ప్లాన్ చేసుకోగలిగితే నిలబడడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే గ్రూప్ 2, 3లో మీరు ఎక్కడ ఉన్నారు అంటే నేనేం చెప్తున్నా అంటే గ్రూప్ 2కు సంబంధించి బీ సీరియస్గా 2-3 సంవత్సరాల చదివినటువంటి వ్యక్తి 300 మార్కులకు లోపు, 280 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, 200 అట్లీస్ట్ 250 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు, 2 సంవత్సరాలు చదివి 3 ఏళ్ళు 2 ఏళ్ళు 2 నుంచి 3 సంవత్సరాలు చదివిన వాళ్ళు 250 కంటే తక్కువ వస్తే మీరు కాంపిటీషన్కి పనికిరారు, వదిలిపెట్టేసుకోండి. ముందే చెప్తా ఉన్నాను, మీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చదివిన తర్వాత కూడా అట్లీస్ట్ గ్రూప్ 2లో 250, గ్రూప్ 2లో 250, గ్రూప్ 3లో 200 మార్కుల కంటే మీకు లోకు తక్కువ వస్తున్నాయి అంటే మీరు కాంపిటీషన్కి వెళ్ళి తప్పుకోండి. వేరే రంగంలో మీరు రాణిస్తారు. మనకు ప్రతి ఒక్కరికి తెలివి ఉన్నది, ప్రతి ఒక్కరికి అద్భుతమైన తెలుగు నాలెడ్జ్ ఉంది. మీరు ఎక్కడ సూటబుల్ అవుతారా, సూటబుల్ ఏరియాని చూసుకోండి. ఇంకా మనం దాన్నే పట్టుకొని 30 ఏళ్ళు దాటిపోయినా నీ ఉద్యోగం కొడతా అన్నటువంటి వస్తే అది మీరు విఫలం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పేటట్టు సూచన, గ్రూప్ 2లో 250 రాలేదు, చదివితే సీరియస్ అవుతుంటున్నా. 2-3 సంవత్సరాలు సీరియస్ చదివినా నువ్వు 270 కానీ 250 కానీ అయిపోయినావు గ్రూప్ 2లో, 200 మార్కులకు లోపే అయిపోయిన గ్రూప్ 3లో అంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పుకొని నీ రంగం ఏంటో ఆ రంగంలో నువ్వు రాణించే ఒక ప్రయత్నం చేయండి. సగం చదివారు, తక్కువ మార్కులు వచ్చినాయి, ఒప్పుకోవచ్చు.
బీసీలో టైం కేటాయించలేదు. 2 నెలలు 3 నెలలు చదివాను, 4 నెలలు చదివాను, ఒక 5 నెలలు చదివాను, టైం సరిపోలేదు, లాస్ట్ మూమెంట్లో వచ్చాను అంటే నువ్వు మొదలుపెట్టి చదువుకోవచ్చు. కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పుస్తకాలతోనే ప్రయాణం చేసి దాంట్లో సరిగ్గా నువ్వు సక్సెస్ కాకపోతే, నువ్వు అందుకోలేకపోతే నువ్వు వేరే రంగాన్ని చూస్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి. అంటే పై అయిన వాళ్ళు మళ్ళీ సీరియస్ చదివితే రావడానికి అవకాశం ఉంది. కానీ సీరియస్ చదివినా నీ మార్కులు తక్కువ వచ్చినాయి అంటే మనము ఈ పోటీ పరీక్షలకు మనము సరి అయినటువంటి వ్యక్తులము కాదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఎవరికి ఉద్యోగం వచ్చింది సార్? మరి ఎవరికి వచ్చింది? నీకు రాలేదు, నువ్వు బాగానే కష్టపడ్డావు, 3 ఏళ్ళు కష్టపడ్డావు. మరి ఎవరికి ఉద్యోగం వచ్చింది సార్ అంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వచ్చింది. ఎవరికి వచ్చింది సార్ అంటే ఉదాహరణకు SI to Group 2 SI జాబ్ కొట్టారు మొన్న, వాళ్ళందరూ ఇప్పుడు Group 2 ఆఫీసర్లుగా ఉండబోతూ ఉన్నారు. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టారు, వాళ్ళు Group 2 కాబోతూ ఉన్నారు. Group 4లో ఉన్నారు, వారు Group 2 కొడతా ఉన్నారు. పంచాయత్ సెక్రటరీగా ఉన్నారు, వాళ్ళు Group 2 జాబ్ కొడుతున్నారు, Group 3 జాబ్ కొడుతున్నారు. అంటే 783 ఉద్యోగాలలో అట్లీస్ట్ ఒక 350 నుంచి 400 ఉద్యోగాల వరకు ఎవరికి వచ్చినాయి సార్ అంటే ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళకే వచ్చినాయి. ఇది ఉన్నటువంటి వాస్తవం. ఉదాహరణ మనోహర్ సార్ ఉన్నాడు, పోయినసారి Group 2లో 3rd ర్యాంకు, ఈసారి కూడా మళ్ళీ 3rd ర్యాంక్ వచ్చాడు. అట్లా చాలామంది ఆల్రెడీ Group 2 ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ అట్లీస్ట్ ఒక 20-30 మంది Group 2 ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళు ఇంకా మంచి పోస్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక 30 నుంచి 50 మంది వరకు వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ Group 2 ఉన్నారు, కింది స్థాయి పోస్ట్ వచ్చింది, పై స్థాయి జాబ్ కొట్టాలా, ఇప్పుడు DT కావాలా, లేదా సబ్ రిజిస్టర్ కావాలా, లేదా మున్సిపల్ కమిషనర్ కావాలా అని కింది స్థాయిగా అంటే కింది స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళు పై స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఒక 50-60 మంది ఉంటారు. అంటే ఉద్యోగం చేసిన వాళ్ళు 783 ఉద్యోగాలలో దాదాపుగా 350 నుంచి 400 మంది Group 2 ఆఫీసర్లు ఆల్రెడీ ఉద్యోగం ఉన్నవాళ్ళు. మరి ఆ ఉద్యోగాలు ఎడిపోతాయి సార్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లకు ట్రాన్స్ఫర్ అయితే తప్ప ఇప్పుడు మనకు ఉపయోగం ఉండదు. అలాగే Group 3లో కూడా Group 3లో 1365 ఉద్యోగాలలో ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకు ఒక 300 మందికి రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక స్కూల్ అసిస్టెంట్ Group 3 వచ్చింది, ఆయన ఏం జాయిన్ కాడు. కాబట్టి Group 3లో కొంత మేరకు మీరు ప్లస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న సందర్భాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్నీ ఆలోచన చేసుకొని నేను చెప్పింది, నువ్వు చెప్పింది, మీ ఫ్రెండ్ చెప్పింది, మీ కుటుంబ సభ్యులు చెప్పింది ఆలోచన చేయకుండా నీకంటే ఒక 6th సెన్స్ ఉంది, నీ మీద నీకు నమ్మకం ఉంది, నేను కొట్టగలుగుతా ఉన్నాను, లాస్ట్ టైం నేను పొరపాట్లు చేశాను, ఒక 1 నెల రోజులు చదివితే 2 నెలలు టైం తీసుకున్నాను, రోజు ఫోన్లో గడిపేశాను, నైట్ పూట నిద్ర పట్టకుండా పొద్దుగాలు ఎక్కువసేపు నిద్రపోయాను, నీలో ఉన్న లోపాలు ఏంటి? నిజంగానే చదువు వస్తుంది కానీ ఆ స్థాయిలో నువ్వు మనసు పెట్టలేకపోయినావు. రోజు బుక్ పట్టుకున్నావు, లైబ్రరీలో కూర్చున్నావు, కానీ మనసంతా ఎక్కడెక్కడో పరుగులెత్తి పుస్తకం మీద లగ్నం చేయలేకపోయినావు. నీలో ఉన్న లోపాలని అధిగమిస్తే, నీలో ఉన్నటువంటి కసిని పెంచుకొని నీలో లోపాలను కూడా తగ్గించగలిగితే ఖచ్చితంగా నిలబడడానికి అవకాశం ఉంది. లేదు సార్ నా పనికి ఇంతే, వదిలిపెట్టు, వేరే పని చేసుకో, బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలు అనేది ఒక ఊబి. నేను పోటీ పరీక్షల్లో ఉండి జర్నలిస్ట్గా పనిచేశాను, చివరికి నా మనసు మాత్రం జర్నలిజంలో లాకపోయినా కూడా లేదు నువ్వు పోటీ పరీక్షలు ప్రిపేర్ కావాలన్న ఉద్దేశంలోనే సగం మనసు అక్కడ సగం మనసు ఇక్కడ పెట్టి ఒక సగం జీవితాన్ని సగం కోల్పోయినటువంటి వ్యక్తిని ఒక ఊబిలోకి వస్తే ఆ ఊబిని కిందికి లాక్కపోతూనే ఉంటుంది కానీ వదిలిపెట్టబుద్ధి కాదు. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనసు జువ్వన గుంజుతూ ఉంటుంది. మళ్ళీ ఉద్యోగం మానేసి మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇంటికాడ కూర్చున్న మహిళలంతా మళ్ళీ ఆ టైంలో మొదలు పెడతారు, మళ్ళీ 6 నెలలు చదువుతారు, మళ్ళీ పక్కన పెడతారు. ఇట్లా 22-23 ఏళ్ళకు మన పోటీ పరీక్షల ప్రిపరేషన్ మొదలు పెడితే 40 ఏళ్ళు వచ్చినా దాన్ని వదిలిపెట్ట బుద్ధి కాదు. కాబట్టి నీ మార్గం ఎక్కడా, నీ నిర్దేశం ఎక్కడ సక్సెస్ అవుతావు, నీ మనసును నువ్వు ప్రశ్నించుకో, నీ లోపాలను వెతుక్కునే ప్రయత్నం చేయి, నిన్ను నువ్వు ప్రతిరోజు ప్రశ్నించుకో. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించుకోవడం మొదలు పెడతావో, ఆహాని తగ్గించుకుంటావో, ఓవర్ ఎక్స్పెక్టేషన్లో అంటే నాకు అంతా వచ్చు అన్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్లో నువ్వు ఉంటే ఫెయిల్యూర్ అవుతావు. నాకేమీ రాదు, నేను ఇంకా నేర్చుకోవాలా, నీ లోపాలను కనుక నువ్వు గుర్తించగలిగి నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కనుక తగ్గించుకోగలిగితే రోజు ఒక 6 నుంచి 8 గంటలు కనుక చదవగలిగితే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే చాలామందికి 350 వచ్చినాయి, 330 వచ్చినాయి, 320 వచ్చినాయి, 360 వచ్చినాయి, 370 వచ్చినాయి, కానీ ఉద్యోగం రాలా. మీరు మాత్రం దీన్ని వదిలిపెట్టకండి.
మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టకండి. ఎందుకంటే దరిదాపుల్లో పేపర్లు 5 మార్కులు, పేపర్లు 10 మార్కులు మాత్రమే మీరు కోల్పోయారు తప్ప ఎక్కువ కోల్పోయేది. +10 కోల్పోయారు, +-5 కోల్పోయారు అంతే తప్ప మీరు ఎక్కువ ఏం కోల్పోలేదు. కాబట్టి 15 × 4 ఎన్ని మార్కులు అయితే 60 అవుతాయి, 10 × 4 ఎన్ని మార్కులు అయితే 40 మార్కులు అవుతాయి. మీరు 40 మార్కుల దూరంలో, 60 మార్కుల దూరంలో, 20 మార్కుల దూరంలో, 5 × 4 = 20 మార్కుల దూరంలో, ఈచ్ పేపర్కు 2 మార్కుల దూరంలో 3 మార్కులు పోయారు. కొంచెం మీ లోపాలను కనుక తగ్గించుకుంటే ప్రిపరేషన్ మళ్ళీ మొదలు పెడితే ఈజీగా సక్సెస్ కావడం అనేది కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇవాళ ఎక్కువ మంది ఆఫీసర్లు అయిన వాళ్ళు గ్రామీణ ప్రాంత విద్యార్థులే, గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయ్యారు. కానీ పోటీ ఎక్కువ ఉన్నది. 2.5 లక్షల మంది రాశారు. ఆ 2.5 లక్షల మందిలో అట్లీస్ట్ ఒక గ్రూప్ 2లో సీరియస్ ఆస్పిరెంట్ ఎంతమంది ఉంటారు సార్ అంటే, గ్రూప్ 2లో ఎంత లేదన్నా ఒక 30,000 మంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక 40,000 మంది గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఉంటారు. అంటే 30,000 మందిలో నీకు ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే 783 పోస్టులే. 40,000 మందిలో నీకున్న పోస్టులు ఏంటంటే 1,365 పోస్టులే. ఈ 2 పోస్టులే ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం, మన యొక్క సత్తా ఏంటి, మన యొక్క దమ్ ఏంటి, మనం 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, తక్కువ మార్కులు వచ్చినా మళ్ళీ ముందుకు అడిగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ మార్కులు వచ్చి కూడా నెగ్లిజెన్స్ కారణంగా, ఒకటే నువ్వు నెగ్లిజెన్స్ వదిలిపెట్టి మానసికంగా దమ్ము ధైర్యాన్ని కనుక చూపించి నీలో ఉన్న లోపాలను వెతుకుతేనే నువ్వు ఉద్యోగం కొట్టగలుగుతావు. లేదు హైదరాబాద్కి వచ్చినాం, హాస్టల్లో ఉంటున్నాం, ఫ్రెండ్స్తో గడుపుతున్నాం, బర్త్డే పార్టీలు పోతున్నాం, సినిమాలకు పోతున్నాం, రిలాక్సేస్ అవుతున్నాం, నైట్ పూట చదువుకోవడం లేదు, ఫోన్లలో గడిపేస్తున్నాం, నోట్స్ రాసుకోవడం లేదు, క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడం లేదు, వస్తున్నట్టు ట్రెండుని అనుసరించడం లేదు. ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంది. మనకు 2001, 2098 లాంటి పేపర్లు కనుక చూస్తే డైరెక్ట్ క్వశ్చన్ మాత్రమే ఉండేది తప్ప ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు 4 ఆప్షన్లు ఇస్తున్నారు, 5 ఆప్షన్లు ఇస్తున్నారు, వరుసక్రమం అంటున్నారు, సెంటెన్సులు ఇస్తున్నారు. దీంట్లో పై 2 కరెక్టు, పై 3 కరెక్టు, 1 మాత్రమే కరెక్టు. ట్రెండ్ మారుతుంది. మారిన ట్రెండ్కు అనుగుణంగా నీ మనసును కనుక లగ్నం చేయకపోతే నువ్వు ఆగమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ట్రెండ్ను గమనించండి, వాస్తవాలు తెలుసుకోండి, నువ్వు ఎక్కడున్నో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్నిటిని చూసుకుంటేనే మీరు నిలబడడానికి అవకాశం వస్తుంది. అందుకే మార్కులు తక్కువ వస్తున్నాయి, ఉద్యోగం రావడం లేదు. వాట్ నెక్స్ట్? నీ యొక్క మానసిక సంఘర్షణ ఉన్నటువంటి అన్ని అంశాలు చెప్పి ఒక ప్రయత్నం చేశాను. కానీ అశోక ఆన్లైన్ అకాడమీ మనం పెట్టినటువంటి తక్కువ టైంలోనే ఎక్కువ మందికి రీచ్ అయ్యాము. 1 రూపాయికి ఇచ్చాము, 100 రూపాయలకి ఇచ్చాము, 500కి ఇచ్చాము, 3000కి ఇచ్చాము, మార్కెట్లో తక్కువ ప్రైజ్కి కోర్సులు ఇచ్చాము. దాని కారణంగా 90% మంది అంటే 783 మందిలో 783 మందిలో అశోక్ సార్ మూమెంట్ ఉన్న వాళ్ళు 700+ ఉంటారు. అదే ఫుల్ కోర్సులో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 250 మంది వరకు అశోక్ సార్ యొక్క ఫుల్ కోర్సులో ఉన్న వాళ్ళే ఉంటారు, 1/3. కాబట్టి ఉద్యోగంలో అశోక్ సార్ యొక్క ఆన్లైన్ అకాడమీ ఎక్సలెంట్ ఏమెంట్ ఫ్యాకల్టీతోనే ముందుకు పోతా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఫస్ట్ ప్రియారిటీ ఫ్యాకల్టీకే ఇస్తాను. నేను ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ప్రియారిటీ ఫ్యాకల్టీకి ఇస్తాను, 2వ ప్రియారిటీ స్టూడెంట్స్కి ఇస్తాను. వాళ్ళిద్దరు బాగుంటే ఇన్స్టిట్యూట్ ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ మనమే బాగుపడాలనుకుంటే ఇన్స్టిట్యూట్ బాగుపడదు, ఆగమవుతుంది. అందుకే పిల్లలకు తక్కువ సందర్భాలలో 1000 రూపీస్, 500 రూపీస్ టైం తక్కువ ఉంది, 1 మంతే ఉంది, ఆ 1 మంత్కి అయ్యేటట్టు ఖర్చు ఎంత, దాన్ని చూసే మీ కోర్స్ ప్రైజ్ పెట్టాను. 2 నెలల టైం ఉంది, 1000 రూపీసే తీసుకున్నాం. 1 ఇయర్ ఇచ్చాము, 3000, 5000 రూపాయలకి ఇచ్చాము. మొత్తం మీద ఉద్యమ చరిత్రలో దాదాపుగా టెస్ట్ సిరీస్ కావచ్చు, మనకు ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, 120 గంటల పైన క్లాసెస్ అశోక్ సార్ యొక్క క్లాసెస్ ఉన్నాయి. అలాగే ఉబ్బురమేష్ సార్ క్లాసెస్ ఉన్నాయి, పాలిటీ నరేష్ సార్ క్లాసెస్ ఉన్నాయి, శ్రవణ్ సార్ క్లాసెస్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం కూడా ఈసారి బాగా సీరియస్గా తీసుకొని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండిట్లో కూడా, ఆన్లైన్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్లైన్ క్లాసెస్సే మీకు లైవ్ క్లాస్ రూపంలో కనుక కావాలనుకుంటే మనకు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ఆఫ్లైన్వే మీ కెమెరా పెట్టి మీకు యాప్ ద్వారా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. గ్రూప్ 2, 3 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, SIPC గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండింటిని కూడా ఏప్రిల్ 1 నుంచి ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఫెయిల్యూర్ కాలేదు, ఖచ్చితంగా కోచింగ్లో సక్సెస్ అయ్యాం. నా స్టూడెంట్స్ అయితే దాదాపుగా 90% ఉద్యోగం కొట్టినట్టు దాంట్లో
90% అశోక్ సార్ యొక్క స్టూడెంటే ఉంటారు. ఎందుకంటే నేను నిన్న ఒక పెండ్లికి పోతే అక్కడ 12 మంది ఎస్ఐలు ఉంటే 12 మంది ఎస్ఐలు నా యొక్క స్టూడెంట్సే. ఆ 12 మందితో పాటు మరికొంతమంది పెండ్లికి వచ్చిన దాంట్లలో 4 గ్రూప్ 2కు ర్యాంకులు వచ్చినాయి. ఒక 15 మందికి గ్రూప్ 3 ర్యాంకులలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అశోక్ సార్ స్టూడెంట్సే. మీ క్లాస్లో విన్నాను సార్, మీ క్లాస్లో విన్నాను సార్, మీ దాంట్లో కోర్సు తీసుకున్నాను సార్, పలానా ఫ్యాకల్టీ బాగా చెప్పారు సార్, ఇట్లా చెప్పారు సార్, బాగుంది సార్ అన్నవాళ్ళే కానీ మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మేము ఆగమైపోయినా సార్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు అసలు. ఎందుకంటే నిజంగా నువ్వు కనుక ఆ ఆన్లైన్లో కనుక కరెక్ట్ క్లాసులు వింటే మీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ గ్రూప్ 1లో కూడా ఇంగ్లీష్ మీడియంలో మార్కులు ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్ కూడా అశోక్ సార్ స్టూడెంట్స్ ఉన్నారు. తెలుగు మీడియంలో తక్కువ మార్కులు ఇచ్చారు. అంటే తెలుగు మీడియంలో క్లాస్ని ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. అదే తెలుగు మీడియం తెలుగులో రాసినందుకు తక్కువ మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అశోక్ సార్ 2015 నుంచి ఫ్యాకల్టీ అయినా నుంచి ఒక పాఠం చెప్పాలంటే ఖచ్చితంగా 2 గంటలు మళ్ళీ చదువుకునే పాఠం చెప్తారు. కానీ ఏదో పాఠం చేసి టైంపాస్ పాఠం చెప్పేసి వెళ్ళిపోవడం అంటే కుదరదు. మీకు ఉద్యమాన్ని ఉద్యమ రూపంలో ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తెలంగాణ షిన్నని చెప్తా ఉన్నాను. అలాగే మిగతా ఫ్యాకల్టీలందరూ కూడా బ్యాలెన్స్ చేసుకొని అద్భుతమైన క్లాస్ అశోక్ ఆన్లైన్ అకాడమీ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి మనకు ఒక బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. మీరు చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మన బ్యాచ్ కూడా ఎక్కువ మందిని ఏం తీసుకోము. జస్ట్ ఒక 230 నుంచి 250 మంది మాత్రమే మన క్లాస్ రూమ్ యొక్క కెపాసిటీ. అది కూడా మీకు ఏసీ రూమ్ ఉంటుంది. ఏసీ రూమ్, డిజిటల్ బోర్డ్ క్లాసెస్. ఏసీ రూమ్, డిజిటల్ బోర్డ్ క్లాసెస్తో మీకు ఏప్రిల్ 1 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఏసీ రూమ్ లేదు, ఎక్కడ డిజిటల్ బోర్డ్ క్లాసెస్ లేదు. ప్రశాంతంగా చాలా నీట్గా క్లాసెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీ క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. యూట్యూబ్లో మన క్లాసు, మన దగ్గర ఉన్నటువంటి ఏ ఫ్యాకల్టీ, అన్ని ఫ్యాకల్టీ సంబంధించినటువంటి అంశాలు మీకు తెలుసు. గతంలో యూట్యూబ్ వీడియోలు కూడా పెట్టాము. అవన్నీ చూసుకొని మీరు ఎక్కడ నిజంగా మేము పోటీ పరీక్షలో ఉన్నామనుకుంటే, మీలో దమ్ము ఉందనుకుంటే, రాయగలం అనుకుంటే, చదవగలం అనుకుంటే, ఓపిక ఉందనుకుంటే, నీలో ఉన్న లోపాలు సరిదిద్దుకుంటామనుకుంటేనే ప్రిపరేషన్లో ఉండండి. లేదు హైదరాబాద్కి వచ్చినాం, 6,000 రూపాయలు హాస్టల్ కడుతున్నాం, టైంపాస్ చేస్తున్నాం, ఫోన్లలో నిమగ్నం అవుతున్నాం, సరిగా చదవడం లేదు, నిద్రపోవడం లేదు, సినిమాలకు పోతున్నాం, ఎక్కడో ఫ్రెండ్స్ కాడికి పోతున్నాం, పరధ్యానంలో చదువుతున్నాం అనుకుంటే ఈ ఫీల్డ్కు మీరు పనికిరారు. కాబట్టి మీరు పనికొస్తారనుకుంటే, సక్సెస్ సాధిస్తారనుకుంటే అశోక్ సార్ యొక్క ఇన్స్టిట్యూట్ కూడా మీకున్నది ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. నా మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే విజేతలను కూడా తీసుకొచ్చి మీకు మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.